పూర్వం ప్రసవం అంటే సాధారణ డెలివరీయే. ఆపరేషన్ అన్న మాటే ఉండేది కాదు. నవమాసాలు నిండిన ప్రతి గర్భిణి సుఖప్రసవం కోసం తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేసేవారు. కానీ వైద్యం వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప సాధారణ ప్రసవమే తల్లి బిడ్డకు మేలన్న విషయాన్ని మరిచి గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లడమే తరువాయి కటింగ్ చేసేయడమే. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి అన్న తేడా లేదు. సాధారణ డెలివరీకి ప్రయత్నం చేద్దాం, తల్లి బిడ్డకు ఇబ్బంది లేకుండా చూద్దామన్న ఆలోచనే చేయడం లేదు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 4.44 లక్షల మందికి సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో సిజేరియన్ల సంఖ్య భారీగా పెరిగింది. 2019-20 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో 8,14,558 ప్రసవాలు జరిగాయి. అందులో 4,44,194 మందికి సిజేరియన్లు చేశారు. ఇదంతా కేవలం ప్రభుత్వ లెక్కల్లో ఉన్న వివరాలు మాత్రమే. ప్రభుత్వ లెక్కల్లో లేనివి మరో 50,000 పైనే ఉంటాయని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా. ఏటా ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. 2019-20లో 34,000 మంది గర్భిణీలకు సాధారణ డెలివరీలు, 45,000 మందికి సిజేరియన్ చేశారు. 2023-24లో 2.42 లక్షల మంది గర్భిణీలు డెలివరీ అయితే అందులో దాదాపు 1.30 లక్షల మందికి సిజేరియన్ ప్రసవాలే. ప్రైవేట్ ఆసుపత్రులకు అసలు సాధారణ డెలివరీల ఊసే పట్టడం లేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రులది అదే తీరు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్యాకేజీల కోసం సిజేరియన్లు చేస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం సమయం లేక సిజేరియన్లు చేసేస్తున్నారు. పేద కుటుంబాలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గర్భిణీలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రసవాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆరోగ్యశ్రీలో సాధారణ డెలివరీకి 8,000 ప్యాకేజీ ఇస్తే సిజేరియన్కు 13,000 ప్యాకేజీ ఇస్తుంది. సిజేరియన్ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఈ ప్యాకేజీ ఇంకా పెరుగుతుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు ఇది వరంగా మారింది. గర్భిణీలు డెలివరీకి ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం, సిజేరియన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. బంధువులు అడిగినా సాధారణ డెలివరీ కష్టమనే చెప్పేస్తారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. సరైన సౌకర్యాలు లేక, వైద్య సిబ్బంది అందుబాటులో లేక సిజేరియన్లు చేసేస్తున్నారు. గతంలో రాష్ట్రంలో సిజేరియన్ల శాతం తక్కువగా ఉండేది. ఇప్పుడు సాధారణ డెలివరీల కంటే సిజేరియన్ శాతం 16.5కు పెరిగింది. సిజేరియన్ వల్ల మహిళలకు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణ డెలివరీ అయిన మహిళల కంటే సిజేరియన్ చేయించుకున్న మహిళల ఫిట్నెస్ పరంగా చాలా వీక్గా ఉంటారు. సిజేరియన్కు ముందు ఉన్నంత ఫిట్గా ఉండరు. సిజేరియన్ వల్ల అధిక రక్త నష్టం, ఇన్ఫెక్షన్ వల్ల అంటువ్యాధులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం, మత్తుమందు వల్ల దుష్ఫలితాలు, హెర్నియా వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో అనేక సార్లు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి రావచ్చు. కాబట్టి మహిళలు కూడా వైద్యులు చెప్పిందే వినకుండా సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేయమని అడగాలి. నిజంగానే క్లిష్ట పరిస్థితి ఎదురైతే తల్లి బిడ్డ రక్షణ కోసం సిజేరియన్ తప్పనిసరి కావచ్చు. ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి సిజేరియన్లు కట్టడి చేయాలి. కేవలం ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన సిజేరియన్లకు బ్రేకులు పడే పరిస్థితి లేదు. అవసరం లేకపోయినా సిజేరియన్లు చేసే 1-2 ఆసుపత్రులను సీజ్ చేస్తేనే దీనికి బ్రేక్ పడుతుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య శాఖ సిజేరియన్లు ఎక్కువగా నిర్వహించే దాదాపు 141 ఆసుపత్రులకు నోటీసులు అయితే ఇచ్చింది. కానీ ఆయా ఆసుపత్రులపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.